హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. ఈ రోజు మనం వీడియోలో చికెన్ లెగ్ పీస్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. దీనినే చికెన్ డ్రమ్ స్టిక్ ఫ్రై అని కూడా అంటారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చాలా తక్కువ నూనెతో వీటిని మనం ఫ్రై చేసుకోవచ్చు. ఎవరైనా గెస్ట్లు అనుకోకుండా ఇంటికి వచ్చినప్పుడు కూడా ఇలా చేసి పెట్టేయచ్చు. సాంబార్లోకైనా రసంలోకైనా సూపర్ ఉంటాయి. మన ఛానల్ని చాలా వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా ఈ చికెన్ లెగ్ పీస్ ఫ్రై తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. నేను చూపించే క్వాంటిటీ 4 లెగ్ పీసులకి కరెక్ట్ గా సరిపోతుంది. మసాలా అనింది ఒక బౌల్ తీసుకుని దానిలోకి 1 టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ ని యాడ్ చేసుకోవాలి. అలానే ఇక్కడ 1 టీ స్పూన్ వరకు మిరియాల పౌడర్ యాడ్ చేసానండి. కారం తక్కువ తినే వాళ్ళైతే 1/2 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి, సరిపోతుంది. కొంచెం కారం ఎక్కువ కావాలనుకుంటే 1 టీ స్పూన్ వేసుకోండి. తర్వాత 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ కి కొంచెం తక్కువలో పసుపు, తర్వాత 1.5 స్పూన్ వరకు కారం, 1 టీ స్పూన్ వరకు గరం మసాలా, 1/2 టీ స్పూన్ కి కొంచెం తక్కువలో బేకింగ్ సోడా, టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, అలానే 2 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. దానితో పాటే 3 స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అప్పటికప్పుడు చేసుకుని వేసుకుంటేనే చాలా బాగుంటుందండి ఇలాంటి నాన్ వెజ్ ఐటమ్స్ లో. తర్వాత 2 స్పూన్స్ వరకు టొమాటో కెచప్, అలానే చిన్నగా తరిగిన పచ్చిమిర్చి ఒక 3 తీసుకోండి. పెద్దవి అయితే, చిన్నవి అయితే 4 తీసుకోండి. దానితో పాటే కొంచెం కొత్తిమీర, అలానే కరివేపాకు కూడా చిన్నగా తరిగి వేసుకోవాలి. కరివేపాకు క్వాంటిటీ వచ్చి 1 స్పూన్ ఫుల్ గా తీసుకోండి తరిగిన కరివేపాకు. అలానే కొత్తిమీర ఒక 3 స్పూన్స్ వరకు వేసుకోండి, చిన్నగా తరిగినది. తర్వాత 2 స్పూన్స్ వరకు నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి. అలానే 5 స్పూన్ల వరకు పెరుగును కూడా యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి మసాలా అంతా. క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ కి ఇలా చాక్ తో ఘాట్లు పెట్టుకోవాలండి. ఇలా చేయడం వల్ల మసాలా అంతా బాగా పడుతుంది, పీసెస్ కి బాగుంటుంది. తర్వాత కలిపి పెట్టుకున్న మసాలాను మొత్తం చికెన్ పీసెస్ లో వేసేసుకుని ఒక 5 నుంచి 8 నిమిషాలైనా బాగా కలపాలండి, చికెన్ కి బాగా మసాలా పట్టేలాగా. కలిపి పెట్టుకున్న ఈ చికెన్ ని ఒక 3 నుంచి 4 గంటలైనా ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలండి. అప్పుడే మసాలా అంతా చికెన్ కి బాగా పడుతుంది. మీకు ఇంకా టైం ఉందనుకుంటే నైట్ అంతా కూడా ఫ్రిడ్జ్ లో ఉంచేసుకుని మరుసటి రోజు మార్నింగ్ కి వీటిని ఫ్రై చేసుకుంటే అప్పుడు ఇంకా బాగుంటుందండి. ఫ్రై కోసం ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత స్టవ్ మీడియం లో పెట్టుకుని దానిలోకి 4 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఈ లెగ్ పీసెస్ ని ఒకదాని తర్వాత ఒకటి ఇలా జాగ్రత్తగా వేసుకుని దానిపైన ఇంకా కొంచెం మిగిలి ఉన్న మసాలా ఉంటుందండి చికెన్ తో పాటు ఉన్నది. ఆ మసాలాను ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పైన కొంచెంగా యాడ్ చేసుకోవాలి ప్రతి పీస్ కి. మసాలా యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేసుకోవాలండి. ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. స్టవ్ మాత్రం మీడియంలోనే ఉండాలండి. 2 నిమిషాల తర్వాత చెక్ చేస్తున్నానండి. చూసారు కదా, లైట్ గా వేగింది మనకు. ఇప్పుడు ఈ పీసెస్ ని ఒకదాని తర్వాత ఒకటి జాగ్రత్తగా టర్న్ చేసుకుని మళ్ళీ పైన కొంచెం మసాలాను వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. మసాలా వేసిన తర్వాత మూత పెట్టేసుకోవాలండి. మళ్ళీ ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. చికెన్ పీసెస్ లో ఉన్న ఎక్స్ట్రా మసాలానే వేస్తున్నానండి, వేరే మసాలా ఏం కాదు. చికెన్ తో మ్యారినేట్ అయిన మసాలాను ఇలా పైన వేసి ఫ్రై చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. స్టవ్ మీడియంలో పెట్టి ఒక 8 మినిట్స్ అయినా వీటిని టర్న్ చేసుకుంటూ ఉండాలండి. 2 నిమిషాలకు ఒకసారైనా. చెక్ చేసుకుంటున్న ప్రతిసారి మాత్రం మూత అయితే కంపల్సరీగా పెట్టుకోవాలి. ఇది 8 మినిట్స్ తర్వాత అండి. చూసారు కదా, మనకి సగం వరకు కుక్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ అనేది సిమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఒక 15 నుంచి 20 మినిట్స్ అయినా. చెక్ చేసుకున్న ప్రతిసారి మూత పెట్టేసుకోవాలండి స్టవ్ సిమ్ లో పెట్టినప్పుడు కూడా. చూసారు కదా, ఇది 20 నిమిషాల తర్వాత అండి మనకి మసాలా అంతా బాగా ఫ్రై అయింది, పీసెస్ కూడా బాగా ఫ్రై అయ్యాయి. రెడీ అయిపోయిందండి చికెన్ లెగ్ పీస్ ఫ్రై. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. పిల్లలైతే బాగా ఇష్టంగా తింటారు. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. మరి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్ ని వ్యూ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ మీరు రెగ్యులర్ గా ఫాలో అవ్వచ్చు.